మీడియాను పిలిపించి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. అసలు సుమిత్ర మీడియానికి ఎందుకు పిలిపించింది? జోష్నకి షాక్ ఏమిచ్చింది? అసలు సుమిత్ర నిజం ఎలా తెలుసుకుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే కార్తీక్ తోటి, దీప తోటి మాటైతే తీసుకుంటుంది. నెల రోజుల తర్వాత ఆ ఇంటి వైపు వెళ్ళడానికి లేదు అని చెప్పి కాంచన. ఈలోగానే జోష్న కనిపించడం లేదని కార్తీక్ గబగబా బయటికైతే వస్తాడు. ఆల్రెడీ చెప్పాను కదరా! ఇప్పుడు నైట్ డ్యూటీ ఏంటి? ఎక్కడో చోట అదే ఉంటుందిలే. అదే వస్తుంది. దాని గురించి ఇప్పుడు నైట్ పరుగులు పెడుతూ వెళ్ళనవసరం లేదు అని కాంచన అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ ఇంటికి జోష్న తిరిగి రానే వస్తుంది. జోష్న వచ్చిందని చెప్పేసి ఇక కార్తీక్ అయితే ఫోన్ చేసి చెప్తాడు దశరథ. దాంతో ఇక కార్తీక్ అయితే జోష్న తిరిగి వచ్చిందని చెప్పడంతో తిరిగి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఏంటి జోష్న ఇదంతా? ఫోన్ పనిచేయడం లేదు. రాత్రి సమయంలో బయటకు వెళ్ళడమేంటి? అయినా నీకు బుద్ధి లేదా? ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? కనీసం ఒక్క మాటైనా ఎందుకు చెప్పకుండా బయట తిరుగుతున్నావు? ఈ సమయం దాకా నువ్వు బయట ఉండడమే కాకుండా ఫోన్ పనిచేయకపోతే మేము ఏమనుకుంటాము అని చెప్పేసి ఎంత టెన్షన్ పడతామో నీకు అర్థం కాదా? నువ్వెప్పటికీ మమ్మల్ని అర్థం చేసుకోలేవులే. నువ్వింతే. నువ్వు ఎప్పుడూ కూడా నీ స్వార్థం గురించి ఆలోచించడమే తప్ప మా గురించి నువ్వు ఆలోచించవు. నీ మనస్తత్వమే అంతా అని చెప్పి అప్పటి వరకు కూతురు గురించి కంగారు పడిపోయిన సుమిత్ర కూతురొచ్చేసరికి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన వాళ్ళు కూడా జోష్న వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు. ఇదంతా సూరజ్ గాడి వల్లే జరిగింది. నేను ఇంటికొచ్చేద్దామని బయలుదేరాను. ఈలోగా వాడి మీద నేను రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే వాడే నాకు షాక్ ఇచ్చాడు. కానీ వాడిని వదిలిపెట్టను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు, దీప అయితే మాత్రం మర్నాడు మళ్ళీ డ్యూటీకైతే బయలుదేరుతారు. ఈ రోజు నుంచి రోజులు లెక్క పెడుతున్నాను. సరిగ్గా 30 రోజులు. ఇంకా ఆ తర్వాత మాత్రం మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి లేదు. ఈ 30 రోజుల లోపులోనే జోష్నకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. ఆ తర్వాత సమస్య తీరిపోతుంది. ఇక ఆ ఇంటికి వచ్చిన అల్లుడే వాళ్ళను చూసుకుంటాడు. ఆ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. మీకంటూ ఒక భవిష్యత్తుంది. మీరు కూడా మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల గురించి ఆలోచించాలి. ఎంతకాలం వాళ్ళ కింద పనులు చేస్తూ ఇలా మిగిలిపోతారు. మీరిద్దరూ అయితే పర్వాలేదు. మీకు ఇద్దరు పిల్లలు. ఇక మీరు ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కదా! వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తునివ్వాలి. కుటుంబాలు కలవాలి. మనమందరం ఒకటే అని చెప్పి హితబోతలు చెప్తూ, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తూ, రేపొద్దున జీవితమంతా వాళ్ళు కూడా మీలాగే కష్టపడే పరిస్థితిని మీరు తీసుకురావద్దు. అది గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తూ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి అని చెప్పేసి కాంచనైతే చెప్తూ ఉంటుంది. సరే అమ్మ, ఆ విషయాలు నాకు తెలుసు. నేను చూసుకుంటాను. ఎట్టి పరిస్థితిలోని నా పిల్లలకు ఎలాంటి లోటు రానివ్వను. కొంచెం టైం ఇవ్వు. నిన్ను అడిగాం కదా నెల రోజుల టైం. ఈ నెల రోజుల టైంలో అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. అన్ని విధాలుగా ఇక అన్నీ అందరికీ తెలుస్తాయి. అప్పుడు అన్ని సమస్యలు తీరిపోయినట్టే కదా! నీవు అనుకున్నట్టు, నీకు నచ్చినట్టుగా అప్పుడు మేముంటాము అని చెప్పేసి కార్తీక్ అయితే కాంచనకు మాటిస్తాడు. నువ్వు మాటిచ్చావంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతావని నాకు తెలుసురా. అందుకనే నీ దగ్గర నేను మాట తీసుకున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి కాంచన అయితే వాళ్ళిద్దరినీ పంపిస్తుంది. ఇక్కడ చూస్తే సుమిత్ర అయితే మాత్రం బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి? ఏమైందమ్మా సుమిత్ర? అటు ఇటు తిరుగుతున్నావు. జోష్న బయటికేమైనా వెళ్ళిందా ఏంటి? జోష్న ఎక్కడికి వెళ్ళింది? లేదు మావయ్య గారు. జోష్న ఇంట్లోనే ఉంది. జోష్న ఇంట్లోనే ఉందా? ఆ! అవును తాతయ్య. ఇంట్లోనే ఉన్నాను నేను. మరి ఇంకెవరి కోసం? దీపా, కార్తీకు. అదేంటమ్మా? దీపా, కార్తీకు కోసం ఎదురు చూడ్డమేంటి? అవును. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను మావయ్య. దీపా, కార్తీకు ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నాను. ఆళ్ళు వచ్చేస్తూ ఉంటారులే. పాపం దీప కడుపుతో ఉంది కదా! తను ఈ ఇంట్లో పనులన్నీ చేస్తుంది. వద్దంటే ఆ భార్యాభర్తలు వినిపించుకోవడం లేదు. అసలు వాళ్ళంతట వాళ్ళే ఈ సంకెళ్ళు ఎందుకు వేసుకున్నారో కూడా అర్థం కాని అయోమయం పరిస్థితి.
జోష్‌ని అడిగినట్టుగా 10,00,00,000 నేను ఇచ్చి వాడిని విడుదల చేసేవాడిని. కానీ వాడు వినిపించుకోవడం లేదు. వాడి భార్య అయిన దీప కూడా వాడికి చెప్పడం లేదు. వాళ్ళిద్దరికీ ఇక్కడ పని చేయడమే ఇష్టంలా ఉంది. కానీ రేపొద్దున్న వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది. కాంచనకి కూడా ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి కదా! తన కొడుకు గొప్పగా బ్రతకాలని, వాడిని గొప్పగా చూసుకోవాలని ఉంటుంది. కానీ కార్తీక్ మాటనే కాదనలేక ఇక కాంచన కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంది. కానీ తను చాలా బాధపడుతుంది కార్తీకు ఇక్కడే ఉంటున్నందుకు. కంగారు పడకండి మావయ్య. అన్ని సమస్యలకు పరిష్కారం దొరికేసింది. ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అదే మావయ్య, జోష్న నెల రోజులు టైం పెట్టింది కదా! ఈ నెల రోజుల్లో ఎలాగైనా సరే ఇక పెళ్లి చేసుకుంటాను అంది కదా! పెళ్లి చేసుకుని తను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీపా, కార్తీక్ కూడా వెళ్ళిపోతారు. దీపా, కార్తీక్‌ని ఇంటికి రమ్మని మనం బంధువులుగా పిలుస్తామే తప్ప ఇంట్లో పనివాళ్ళగా అయితే ఎప్పటికీ పిలవం. ఆ విషయం మనకి తెలుసు కదా! జోష్నలా మనం వాళ్ళను తక్కువ చేసి ఎప్పుడూ చూడలేదు. ఇంటి ఆడబడుచు కొడుకు, కోడలు వాళ్ళు. వాళ్ళు ఈ జోష్న ఇద్దరు ఒకటే నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఈలోగానే ఇక దశరథొస్తాడు. పారిజాతం వస్తుంది. ఈలోగా మావయ్య గారు, ఈ మాటల సందట్లో పడి మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను మావయ్య గారు. నేను ఉదయం నుంచి దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా అది? ఏం విషయం? ఏంటి? జోష్న పెళ్లి గురించేనా నీ ఆలోచనంతా? జోష్న పెళ్లి నెల రోజుల్లో జరుగుతుందని కార్తీక్ మాటిచ్చాడు కదా! అవును మావయ్య గారు. జోష్న పెళ్లి నెల రోజుల్లో జరుగుతుందని కార్తీక్ అయితే మాటిచ్చాడు. కానీ నెల రోజుల్లో జరగాలంటే ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం మీదే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటమ్మా అది? నాకు ముందు మీడియా వాళ్ళు కావాలి. మావయ్య గారు, మీడియా వాళ్ళని పిలిపిస్తారా? మీడియా వాళ్ళెందుకమ్మా ఇప్పుడు? ఏం జరగబోతుంది? ఎందుకు మీడియాని పిలవాలంటున్నావు? మావయ్య గారు, ఈ ఒక్కసారికి నేనడిగింది చెయ్యండి మావయ్య గారు. ఆ మీడియా ముందే నేను చెప్పాల్సినవి చెప్తాను. నా కూతురికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇంతకాలం నా కూతురు చాలా ఇబ్బందులు పడింది. పాపం అందరం తన విషయంలో అపార్థం చేసుకుంటున్నాం కాబట్టి తను కూడా చాలా బాధపడుతుంది. అందుకనే తనకి ఒక మంచి లైఫ్ కోసం ఇప్పుడు మీడియాని పిలవమంటున్నాను. సుమిత్ర ఏదో పెద్ద నిర్ణయమే తీసుకున్నట్టుందే. అసలు మీడియానెందుకు పిలవమంటుందో అర్థం కావడం లేదు. సరే అమ్మా, సరే సుమిత్ర, నేను మీడియాని పిలిపిస్తాను అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. ఈలోగానే దశరథ, సుమిత్ర అసలు ఎందుకు మీడియాని పిలవాలి అనుకుంటుందో అర్థం కావడం లేదే. మీడియా వాళ్ళ విషయంలో సుమిత్ర ఎప్పుడూ కలగ చేసుకోలేదే. ఇంటి ముందుకు మీడియా వచ్చినా కూడా సుమిత్ర దూరంగానే ఉండిపోయింది. కానీ ఆ మీడియా వాళ్ళతో సుమిత్ర మాట్లాడలేదు. నిన్నటి వరకు జోష్న గురించి ఎంతో కంగారు పడిపోయిన సుమిత్ర ఈరోజు మీడియా అంటుంది. దీపా, కార్తీకుల కోసం గుమ్మం వైపు అలా చూస్తూనే ఉంటుంది. అసలు సుమిత్ర మనసులో ఏముంది? సుమిత్ర ఎందుకిలా బిహేవ్ చేస్తుంది? సుమిత్ర మాటల్లో, సుమిత్ర చేతల్లో కూడా చాలా మార్పు కనిపించింది. సుమిత్ర అసలు ఎందుకిలా ప్రవర్తిస్తుందో నాకే అర్థం కావడం లేదేంటి? కొత్తగా ప్రవర్తిస్తుందేంటి? అసలు తన మనసులో ఏముంది అని చెప్పేసి అనుకుంటూ, ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. ఈలోగా దీప, కార్తీక్ అయితే రానే వస్తారు. దీప, అమ్మ దీప, కార్తీక్ వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నానురా. ఏంటత్తా ఎప్పుడూ లేంది మా కోసం గుమ్మం దగ్గర ఎదురు చూడడమేంటి? ఏమైందత్తా? ఒకవేళ ముందు రావాలని ఉంటే ఒక ఫోన్ చేస్తే ఇంకా కొంచెం ముందే వచ్చేవాళ్ళం కదా! అయ్యో! అదేమీ లేదురా. ముందు రావాలని కాదు. మీరు వచ్చే సమయం అయిపోతుంది కదా! అందుకే మీరొస్తారని ఎదురు చూస్తున్నానంతే. అంతకు మించి ఏం లేదు. ఏంటత్తా? ఏం జరిగింది? ఏమో! మమ్మీ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మీడియాని పిలిపించమంటుంది. ఏం చేయాలనుకుంటుందో కూడా తెలియడం లేదు అని చెప్పేసి ఇక జోష్న అయితే అంటూ ఉంటుంది. ఏంటత్తా? మీడియా ఏంటి? సడెన్‌గా మీడియా వాళ్ళని ఎందుకు పిలవమంటున్నావు? ఏమైంది? ఏ నిర్ణయం తీసుకున్నావు? చెప్తానురా, అన్నీ చెప్తాను. నేనే నిర్ణయం తీసుకున్నానో, ఎందుకు మీడియాని పిలవమన్నానో ఇదంతా కూడా చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. మీడియా వచ్చిన తర్వాత మీడియా ముందే మాట్లాడతాను. అంతకు మించి ఇప్పుడు నన్ను మీరెవ్వరూ ప్రశ్నించొద్దు. సరే బావ, ఇప్పుడు అమ్మ అడగొద్దంటుంది కదా! అదే అమ్మగారు అడగొద్దంటున్నారు కదా! ఇప్పుడు అమ్మగారిని అడగడం కూడా కరెక్ట్ కాదు. తన మనసు బాధపడుతుంది. అందుకని ఇప్పుడు ఈ విషయంలో ఇక మీరు
ఏమీ అడగొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది కార్తీక్‌ని. ఇక దీప అయితే ఈలోగా అమ్మ సుమిత్ర మీడియా వాళ్ళు 10 గంటలకల్లా వస్తానని చెప్పారు. సరే మావయ్య గారు ఈలోపు టిఫిన్స్ అవి చేసేస్తే బావుంటుంది అని చెప్పేసి దీప టిఫిన్ చేయడానికి రెడీ చేయడానికి వెళుతుంది. అలా దీప టిఫిన్ రెడీ చేస్తుంది. టిఫిన్స్ అవి అయిపోతాయి. మీడియా వాళ్ళకి కూడా ఏదైనా ఏర్పాటు చేయాలంటే దీప నువ్వేమీ కష్టపడనవసరం లేదు. నేనంతా రెడీ చేశాను. నువ్వు కూర్చో. నువ్వు కడుపుతో ఉన్నావు. నువ్వు ఇంతగా కష్టపడ్డం కరెక్ట్ కాదు. అందుకనే నువ్వు ఎక్కువగా కష్టపడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సుమిత్ర. అసలు మమ్మీ ప్రవర్తనలో ఇంత మార్పేంటి? అసలు మీడియాని ఎందుకు పిలిపించిందో అస్సలు అర్థం కావడం లేదు. ఏం జరగబోతుందో అంత అయోమయంగా ఉంది. ఒక పక్క సీఈఓ పదవి గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్న సమయంలోనే ఇక్కడ చూస్తే మమ్మీ మీడియాని పిలిపించిందేంటి? అయినా ఏంటి తాత సీఈఓ పదవి విషయంలో మమ్మీ ఏమైనా నిర్ణయం తీసుకుందా ఏంటి? లేదు లేదు. సుమిత్ర సీఈఓ పదవి విషయంలో ఎప్పుడూ కల్పించుకోలేదు. తను ఇంట్లో వరకే చూసుకుంటుంది తప్ప సీఈఓ పదవిలో ఎవరు కూర్చోవాలి అన్నది ఎప్పుడూ కూడా సుమిత్ర సలహా ఇవ్వలేదు. మేమేది చెప్తే అదే ఫాలో అయ్యింది. మేమేం చేస్తే అదే మంచని నమ్మిందే తప్ప తను సలహా ఇస్తానని, తను సలహా తీసుకోలేదని కూడా ఏ రోజు సుమిత్ర చెప్పలేదు. ఎందుకో ఏదో పెద్ద కారణమే ఉంది. అందుకే సుమిత్ర మీడియా వాళ్ళను పిలవమంది అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఎవ్వరికీ అర్థం కాదు అసలు సుమిత్ర అంతరంగం ఏంటి అనేది. ఇక టిఫిన్లు అయిపోతాయి, డిస్కషన్లు అయిపోతాయి. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా వెయిట్ చేస్తూ ఉండగానే ఈలోగా మీడియా వాళ్ళు అయితే వస్తారు. మీడియా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి డ్రింక్స్ అవి ఇవ్వమని చెప్పేసి ఇక మీడియా వాళ్ళకి డ్రింక్లు అవి ఇచ్చిన తర్వాత సార్ ఎందుకు పిలిపించారు సార్? ఇంత సడన్గా మీడియాని పిలిపించారేంటి? రెస్టారెంట్ విషయంలో ఏదైనా మార్పులు చేస్తున్నారా? అదే రెస్టారెంట్ సీఈఓ గారు మారారని చెప్పేసి అంటున్నారు. కొత్త సీఈఓని అనౌన్స్ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే లేదు ఇంకా కొత్త సీఈఓ ఎవరన్నది నిర్ణయించుకోలేదు. మా కోడలు ఏదో మాట్లాడతాను అంటే మేము మిమ్మల్ని రమ్మన్నాము అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఏంటి సుమిత్ర గారా? ఏంటి సుమిత్ర గారు? చెప్తాను అని చెప్పేసి లోపలికైతే వెళుతుంది సుమిత్ర. ఏంటి మమ్మీ లోపలికి ఎందుకు వెళుతుంది అని చెప్పేసి ఇక జోష్న ఎదురు చూస్తుంటుంది. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా దశరథ్‌తో సహా అందరూ కూడా అక్కడే నిలబడి ఉంటారు. అసలు ఏం జరుగుతుంది మావయ్య ఇక్కడ? అసలు అత్త ఏం చేస్తుందో నాకైతే ఏం అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే ఇక సుమిత్ర అయితే మాత్రం డీఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని బయటికైతే వస్తుంది. మమ్మీ ఏంటవి అని చెప్పేసి జోష్న అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే తన చేతిలో ఉన్న డిఎన్ఏ రిపోర్ట్ అయితే జోష్న దగ్గరదే. కానీ జోష్న గుర్తుపట్టకుండా దాన్ని ఒక కవర్లో పెట్టుకుని మరీ తీసుకొస్తుంది. ఎందుకు జోష్న కంగారు పడతావు? నిన్ను పెళ్లి చేసుకోమని అన్నాము. నువ్వు నెల రోజులు టైం పెట్టావు. ఇక మీడియా వాళ్ళని పిలిపించిన కారణం ఏంటి అంటే, మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి, ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను. ఏంటి? సుమిత్ర అసలు ఏం చెప్పాలి అనుకుంటుంది? ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావడం లేదు. మొత్తం అందరికీ కన్‌ఫ్యూజే. దీప, కార్తీకు, దశరథ, శివనారాయణ, అలాగే పారిజాతం, జోష్న అందరికీ షాకే. అలా చూస్తూ ఉండిపోతారు. ఈలోగానే తన గురించి మీకు తెలుసు కదా! తను మా కూతురు జోష్న. తనకి త్వరలో పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. ఒక నెల రోజుల్లో పెళ్లి చేయాలని చెప్పారు పంతులు గారు. లేకపోతే తనకి పెళ్లి జరగడం కష్టమని చెప్పారు. అందుకే మేమైతే ఒక నెల రోజుల లోపులోనే తనకి పెళ్లయితే చేయబోతున్నాం. అయితే ఏంటి మేడం ఇప్పుడు? తన పెళ్లి గురించి లేకపోతే తనకి కాబోయే భర్త గురించి అనౌన్స్ చేయడానికి పిలిచారా ఏంటి? దగ్గర దగ్గర అలాంటిదే. తన పెళ్ళికి ఇక కాస్త టైముంది కదా! అంటే ఎక్కువ టైం లేదనుకోండి. కాకపోతే తనకి కాబోయే భర్తని నా అల్లుడు అదే నా మేనల్లుడిని చూడమని చెప్పింది. నా మేనల్లుడు అదే పనిలో ఉన్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా ఇక తనకి కాబోయే భర్తని తీసుకొస్తాడు. ఇది అంతకు మించిన ముఖ్యమైన విషయం. ఈ ముఖ్యమైన విషయం మీడియా ముందు మీడియా వాళ్ళతో పంచుకోవాలి. ఇంట్లో వాళ్ళతో పంచుకున్నా ఈ విషయం నాకు తెలిసిందని ఎవరికైనా తెలియకూడని వాళ్లకు తెలిసిన, ఈ విషయం దాచిపెట్టిన వాళ్లకు ఈ విషయం గురించి బయటపడిన వాళ్ళు ఎవరి ప్రాణాన్నైనా తీయడానికి వెనకాడరు. ఏంటి మమ్మీ ఏదేదో మాట్లాడుతుందేంటి? మమ్మీ నువ్వు కంగారు పడుకు జోష్న. ఇదిగోండి నా చేతిలో ఉన్న
ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఒకసారి చూడండి అని ఇచ్చేసరికి జోష్నకి మబ్బులు విడిపోతాయి. ఎందుకంటే తను చేయించుకున్న డిఎన్ఏ రిపోర్టే అది. అది సుమిత్ర చేతిలోకి వచ్చేసరికి జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక అందులో ఉన్న డిఎన్ఏ చూసి అందరూ కూడా మేడం, ఏంటి మేడం, ఇప్పుడే కదా మీరు జోష్న గారు మీ కన్న కూతురు అన్నారు. అదేంటి, మీరు పూర్తిగా వినలేదా? నా కూతురు అన్నాను కానీ నా కన్న కూతురు అని నేను అనలేదు కదా. అదేంటి సుమిత్ర గారు, ఈ విషయాలన్నీ నాకు ఇక నిన్ననే తెలిచాయి. నా కూతురు బయటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి నేను కంగారు పడుతూ తన గదిలోకి వెళ్ళాను. తన గదిలో తను లేకపోవడంతో తనేమైందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగానే నాకు ఈ రిపోర్ట్స్ అయితే దొరికాయి. ఈ రిపోర్ట్స్ చూసిన నాకు చాలా పెద్ద షాక్ ఎదురైంది. నా కూతురు జోష్న కాదు, నా కన్న కూతురు దీప అని నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను చాలా ప్రయత్నాలు చేశాను. జోష్న మాటలు విన్నాను. నా మేనల్లుడు కార్తీక్ మాటలు విన్నాను. అలాగే నా భర్త మాటలు కూడా విన్నాను. ఇవన్నీ విన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాను దీపే నా కన్న కూతురని. కానీ దీప నా కన్న కూతురని వీళ్లను నేను నిలదీయలేకపోయాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? అవును, నిలదీయలేకపోయాను. జోష్న నా కుటుంబానికి చేసిన అన్యాయం గురించి తెలిసి కూడా జోష్నని నేను డైరెక్ట్గా అడగలేకపోయాను. ఏంటి మేడం? సుమిత్ర, అవునండి, నాకు నిజం తెలిసిపోయింది. దీప నా కన్న కూతురనే నిజమూ తెలిసిపోయింది. అలాగే జోష్న ఆస్తి కోసం చివరకు దీపని చంపడానికి కూడా వెనకాడడం లేదు అని తెలుసుకున్నాను. జోష్నని ఈ ఇంటి వారసురాలిగా తీసుకొచ్చింది ఇక పారిజాతం అత్తయ్య గారని కూడా తెలుసుకున్నాను. ఇవన్నీ తెలుసుకున్న నేను సైలెంట్గా మీడియాని పిలిపించి మీడియా ముందే నిజం బయటపెడితే రేపొద్దున్న నా కన్న కూతురు దీపకి ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా సరే మీడియా వాళ్ళ సాక్షిగా దీన్ని అరెస్టు చేసి జైల్లో పరేస్తారని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తనని పెంచాము. పెంచిన ప్రేమ కూడా గొప్పదే. కానీ తను దుర్మార్గురాలు. దుర్మార్గమైన ఆలోచన ఆలోచిస్తుంది. తను కూడా నా కన్న కూతురులాగే గొప్పగా మంచిగా ఆలోచించి ఉంటే తనకి కూడా ఆస్తిలో భాగం ఇచ్చి తనని కూడా మా ఇంటి బిడ్డగానే చూసుకోవాలని ఒక్క క్షణం నాకు థాట్ వచ్చింది. కానీ తన బుద్ధి గురించి, తను ఆలోచించే విధానం గురించి తెలుసుకున్న తర్వాత నా కూతురి కాలు గోటికి కూడా తను సరిపోదని ఈ ఇంట్లో ఉంటే ఆస్తిని కొట్టేయడం కోసం నా కూతుర్ని ఏదైనా చేస్తుంది అని తెలుసుకున్న తర్వాత మీడియా ద్వారాగానే ఈ విషయాన్ని తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాను. హే జోష్న, నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా? చెప్పు. నువ్వు నా కన్న కూతురివి కాకపోయినా నా బలహీనతని అడ్డు పెట్టుకుని నా ప్రాణాలు కాపాడిన నా కన్న కూతురు విషయం బయట పెట్టకుండా నువ్వే నా ప్రాణాలు కాపాడినట్టుగా బిల్డప్ ఇచ్చి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా నమ్మించి మోసం చేసి నీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు వేసి చివరకు నా కూతుర్నే చంపాలని చూసిన ఒక దుర్మార్గురాలివి. నిన్ను నేను ఎలా క్షమిస్తాను? నా భర్తకు నిజం తెలిసిన మౌనంగా ఉండొచ్చు. పెంచిన ప్రేమ గొప్పదని. పెంచిన ప్రేమ గొప్పదే అయి ఉండొచ్చు. కన్న ప్రేమ అంతకు మించిన గొప్పది. కానీ మేము పెంచిన వ్యక్తి గొప్ప వ్యక్తి అయి ఉంటే, మంచి మనసున్న మనిషి అయి ఉంటే మేం పెంచుకున్న బిడ్డనే కన్నబిడ్డతో సమానంగా చూసేవాళ్ళం. కానీ నీ మనసు అలాంటిది కాదు. నా కన్న కూతురు భవిష్యత్తుని లాగేసుకుని తనని అనాథని చేసినా కూడా నీ పగ చల్లారలేదు. ఆస్తిని లాక్కోవాలనే దుర్బుద్ధితో పాటు తన కాపురాన్ని కూడా నాశనం చేసి తన మాంగళ్యాన్ని కూడా లాక్కోవాలని చూసే నీలాంటి ఆడదాని మోహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఇంతకాలం నీలాంటి ఆడదాన్ని నా చేతులతో పెంచానని తలుచుకుంటేనే నాకు నిజంగా చచ్చిపోవాలని ఉంది. కన్న పేగుని గుర్తించలేని తల్లి ఒక తల్లేనా అని చెప్పి తన కూతురి చేతులు పట్టుకుని మీడియా ముందే క్షమాపణ చెప్తుంది. ఇక మీడియా వాళ్ళైతే మేడం, మీ ఆవేదన అర్థమైంది. తన కారణంగా దీపగారికి ప్రమాదం ఉందని భయపడి మమ్మల్ని పిలిపించారు. తన గురించి ఇప్పుడు మీడియాలో అందరికీ అనౌన్స్ చేసి తను ఎలాంటిదో బయట పెడతాము.
తను మీ కూతురి జోలికి కానీ, మీ కుటుంబం జోలికి కానీ వచ్చే సాహసం చెయ్యదు. ఆ సాహసం చేస్తే మీడియా వాళ్ళు, అలాగే చూసిన ప్రజలు, పోలీసులు ఎవ్వరూ తనని క్షమించరు. ఇక బయట ప్రపంచంలో కూడా తనకి చోటు లేకుండా పోతుంది అని చెప్పేసి మీడియా వాళ్ళు కూడా జోష్నని అసహించుకున్నట్టుగా మాట్లాడతారు. జోష్నకి బుద్ధి చెప్తారు. జోష్న ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరిగి జోష్న గురించి కన్న తల్లే తెలుసుకోవడంతో తన బలం బలహీనతే నేను అంటూ విర్రవీగి ఇక ఎప్పటికీ నిజం బయటపడదంటూ చాలా గొప్పగా చెప్తూ ఆ ఇంటి ఆస్తిని అలాగే కార్తీక్‌ని దక్కించుకోవాలని చూసిన జోష్నకి ఊహించని షాక్ ఇస్తుంది మీడియా ద్వారా సుమిత్ర. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.